హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్సిల్ స్కెచ్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వీడియో. సో ఈ పోర్ట్రేట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే బ్యాడ్ థింగ్ ఏంటంటే దీనికి ముందు ఇంకా కంటెంట్ చాలా ఉంది, రికార్డ్ చేసా. ఆల్మోస్ట్ మనకి వీడియోలోనే ఒక 20 minutes దాకా ఉంటుంది. స్పీడప్ చేస్తే ఇలా ఎడిటింగ్ చేసి పెట్టే వీడియో అప్లోడ్ చేసేలైతే ఒక 20 minutes ఫుటేజ్ వరకు డిలీట్ అయిపోయింది. నేనేంటంటే రికార్డింగ్ చేసేటప్పుడు మధ్యలో ఆగిపోయిందని చెప్పేసి స్టోరేజ్ క్లియర్ చేసేటప్పుడు ఆల్రెడీ రికార్డింగ్ చేసిన వీడియో అండ్ అలాగే ఎడిట్ చేసిన వీడియో మొత్తం పోయింది. సో ఇంకా అది రికవర్ చేయడానికి చూశాను, కానీ కుదరలేదు. సో ఇంకా ఏం చేస్తాంలే అని చెప్పేసి ఉన్నదాంతోనే నేను కంటెంట్ అయితే కంప్లీట్ చేయబోతున్నాను. సో అంటే ఆ వీడియోలో చెప్పిన కంటెంట్ దీంట్లో చెప్పేస్తాను. సో అంతవరకు అయిపోద్ది. సో ఇక్కడ మనం ఆ గోల వదిలేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నిన్నటి వీడియోలో లాస్ట్ వీడియోలో అయితే ఓన్లీ ఈ హ్యాండ్ కంప్లీట్ అవ్వలేదు అండ్ అలాగే స్కార్ఫ్ వరకు స్కార్ఫ్ ఉంటుంది కదా, అది వరకు కంప్లీట్ అయింది. మిగతాది ఏది వేయలేదు. సో ఆ మిస్ అయిన ఫుటేజ్లో ఏంటంటే చుట్టూరా బ్యాక్గ్రౌండ్ కానీ ఈ హ్యాండ్ కానీ మిగిలినంతా కంప్లీట్ చేశాను. బట్ బ్యాడ్ లక్, ఇంకా అది రికార్డింగ్ అనేది డిలీట్ అయిపోయింది ఫుటేజ్ మొత్తం. సో ఇంకా మనం ఏం చేయలేం. సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నేను చార్కోల్ పౌడర్తోనే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్రష్, ఆ బ్రష్తోనే ఏదైతే లావు బ్రష్ ఉందో కొంచెం వెడల్పదా, ఆ బ్రష్తోనే నేను కంప్లీట్ చేశాను. ఫాస్ట్గా అయిపోతుంది అండ్ అలాగే మనకు అనుకున్న డార్క్నెస్ కూడా వచ్చింది. నేను అనుకున్నంత డార్క్నెస్ కూడా వచ్చింది. అదేంటంటే డైరెక్ట్గా అప్లై చేశాను చార్కోల్ పౌడర్ అనేది. మామూలుగా ఇప్పుడు చూసుకుంటే నేను పోర్ట్రేట్ మీద ఏం చేశానంటే సపరేట్గా స్మూత్ ప్లేస్లో అది పెట్టుకొని ఆ చార్కోల్ పౌడర్ దాని నుంచి నేను తీసుకున్నాను. సో ఇక్కడ ఏం చేశానంటే బ్యాక్గ్రౌండ్ వేసేటప్పుడు డైరెక్ట్గా పేపర్ మీద చార్కోల్ పౌడర్ వేసేసి దాన్నే నేను బ్రష్తో ఎక్కడ కావాలి, నాకు ఎక్కడ ఎంత డార్క్నెస్ కావాలనే దాన్ని బట్టి నేను బ్రష్తో బ్లెండింగ్ చేశాను. కాబట్టి బ్యాక్గ్రౌండ్ నాకు చాలా తొందరగా అయిపోయింది. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ల్యాంప్ బ్యాలెన్స్ ఉంది, ఆ ల్యాంప్ వరకు షేడింగ్ చేస్తున్నాం. సో ల్యాంప్లో మనం చూసుకున్నట్టయితే మేజర్ పార్ట్ అనేది హోల్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాంప్ కాకుండా ఆ లైట్ కాకుండా మిగతాదంతా డార్క్గానే ఉంటుంది. అండ్ అలాగే మధ్యలో చిన్న చిన్న ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి, అవి మనం ఫాలో అయితే సరిపోయిద్ది. దీంట్లో పెద్ద ఇదే ఉండదు. సో ఇంకా ఉంటే మంచి కంటెంట్ చెప్పేవాళ్ళం, బట్ మిస్ అయింది, పర్లేదు. సో ఇక్కడ ప్యాటర్న్ కోసం నేనైతే జస్ట్ చార్కోల్ సాఫ్ట్ పెన్సిల్ యూస్ చేసేసి దాన్ని బ్లెండ్ చేసేసి నీడెడ్ ఎరేజర్ కాదు, ఎలక్ట్రిక్ ఎరేజర్తో అయితే యూస్ చేశాను. నేను ఎలక్ట్రిక్ ఎరేజర్ యూస్ చేసి నేను అనుకున్న ప్యాటర్న్ కానీ ఏదైనా తీసుకొచ్చాను. హైలైట్స్ కోసం అయితే నేను దీంట్లో ఇదే వాడాను, ఎలక్ట్రిక్ ఎరేజరే బాగా ఉపయోగపడింది హైలైట్స్ కోసం. సో ఇక్కడ మీరు చూసుకుంటే నీడెడ్ ఎరేజర్తో చేసిన దానికి ఎలక్ట్రిక్ ఎరేజర్తో చేసిన దానికి మీరు డిఫరెన్స్ గమనించవచ్చు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నీడెడ్ ఎరేజర్ ఏంటంటే లైట్ టోన్గా అండ్ అలాగే ఎలక్ట్రిక్ ఎరేజర్ యూస్ చేస్తే హైలైట్ లాగా మారింది. సో ఇక్కడ లోపల ల్యాంప్ దగ్గర చూసుకుంటే కింద మిడ్ టోన్ అనేది ఉంది, అంటే పూర్తిగా వైట్గా లేదు, అలా అని పూర్తిగా డార్క్గా లేదు, మిడ్ టోన్ అయితే ఉంది. ఎక్కడ వరకు మిడ్ టోన్ ఉందో దాన్ని నేను మీడియం పెన్సిల్తో, చార్కోల్లోని మీడియం పెన్సిల్తో షేడింగ్ చేసుకొని దాన్ని బట్టి నేను ఇంకా హైలైట్స్ అనేది ఇచ్చుకున్నాను. సో మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఆ మాత్రం డార్క్నెస్ లేకపోతే ఇది హైలైట్ అనేది అంతగా కనిపించదు. సో బ్యాక్గ్రౌండ్ కూడా లో టోన్లో ఉందంటే మనం ఇది చేయడం అనేది కొంచెం కష్టమైద్ది అండ్ అలాగే మనకు అబ్జర్వ్ చేయాలన్నా కూడా కుదరదు. సో ఇప్పుడు అది కొంచెం మీడియంలో ఉంది కాబట్టి మనకి ఇంకా ఈజీ అయ్యిద్ది మనకు షేడింగ్ చేయడానికి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎలక్ట్రిక్ ఎరేజర్తో చూసుకుంటే కరెక్ట్గా హైలైట్ లాగా ప్యూర్ వైట్లో కనిపిస్తుంది. నీడెడ్ ఎరేజర్తో చేస్తే అంత హైలైట్గా అనేది రాదు. కాబట్టి ఎక్కడ మనం ఏ ఎరేజర్ వాడాలి, ఏ టూల్ అక్కడ ఉన్న టోన్ బట్టి మనం వాడుకోవాలి. సో కింద డ్రెస్ ఏదైతే ఉందో, బ్యాలెన్స్ డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని నేను చార్కోల్ పౌడర్ యూస్ చేసేసి ఫాస్ట్గా కంప్లీట్ చేసాను. సో అది సింపులే, అది పెద్ద మ్యాటర్ కూడా కాదు. ఇది ఆల్రెడీ నేను కంప్లీట్ చేసిన తర్వాత ఫోటో అయితే పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, అందరూ చూసే ఉంటారు. బట్ వీడియోనే కొంచెం లేట్గా వస్తుంది. యాక్చువల్లీ నార్మల్ ఒరిజినల్ ఫుటేజ్ అనేది డిలీట్ అవ్వకపోతే నిన్న వాళ్ళ డేట్ 6, 4 కానీ 3 కానీ అలా పెట్టేసేవాడిని.
అది డిలీట్ అవ్వడం వల్ల ఇంకా చూసుకోలేదు, అసలు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, అసలు అలానే వెళ్ళిపోయింది. సో నో ప్రాబ్లం. సో ఇది ఈ పోర్ట్రేట్ అయితే ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్స్లో చెప్పండి, నాకు నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే షేర్ చేయండి. అండ్ నా నెక్స్ట్ వీడియో నేను అనుకుంటున్నది అయితే పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను, మళ్ళీ అది కూడా అలవాటు చేసుకోవాలి. సో చూద్దాం ఏదైద్ది అనేది. లేకపోతే గ్రాఫైట్ పెన్సిల్, యాక్చువల్లీ అసలు గ్రాఫైట్ పెన్సిల్స్ వాడాలి, ఆల్రెడీ మీకు చూపించాను, కాకపోతే ఎక్కడ వాడలేదు. ఈ చార్కోల్ పౌడర్, చార్కోల్ పెన్సిల్స్తోనే అయిపోయింది. సో చూద్దాం నెక్స్ట్ అయితే గ్రాఫైట్ పెన్సిల్స్ కొత్త సెట్తో, లేకపోతే పెయింట్స్. ఆ వీడియో కనుక మిస్ అవ్వకుండా ఉన్నారంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా వస్తాయి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.